సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోర్లకుంటలో ఎస్సీ శ్మశాన వాటికకు దారి కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా శవంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. రాత్రి కోరుకుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన అంజనమ్మ మృతి చెందగా ఆమె శవాన్ని శ్మశాన వాటికలోకి తీసుకెళ్లేందుకు దారి లేకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్ వద్ద మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, డీఎస్పీ మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించి మృతురాలి బంధువులతో ఫోన్లో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే హామీ మేరకు ఆందోళనకారులు నిరసనను విరమించారు. అది వెంటనే నేను నా వ్యక్తిగతంగా నేను అదే ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం లేట్ అవుతుంది. అవును సార్, నా వ్యక్తిగతంగా నేనే ఇన్వాల్వ్ ఉన్నాము ఆల్రెడీ. అవును సార్, దాని తగు రీతిగా దానికి మేము ఇమ్మీడియట్ గా దాన్ని తెగుస్తాం సార్. మంచి సార్, చేయాలి సార్. మీరు దయచేసి ఈ విషయంలో తొందరగా చేయాలా. ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఉన్నాం సార్ శవంతో. మేము ఇది ఆ గ్రామంలో వాళ్ళ మీద కూడా మా వాళ్ళు ఇప్పటికే కంప్లైంట్ చేసినారు. ఎవరైతే దారి ఇవ్వమంటారో వాళ్ళు భూమిని ఆక్రమించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలా. ప్లస్ మళ్ళీ మేము శ్మశాన వాటికి దారి అడుగుతున్నామని చెప్పేసి ఆ గ్రామానికి సంబంధించిన దళితులకు నోటీసులు పంపించి వాళ్ళని కేసులు పెట్టే విధంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. దానిపైన కూడా మీరు విచారించి దళితులది ఏమాత్రము న్యాయం అనిపిస్తే మీరు న్యాయం చేయాలని కూడా చెప్తున్నాం సార్. కాకపోతే ఆ వెంకటేశ్వర రెడ్డి సంథింగ్ ఇంకో వ్యక్తి ఎవరో ఉన్నారు, వాళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టించాలి సార్ మీరు.